లేడీస్ చూడండి అసలు వాటర్ తాగడం లేదు. ఎందుకంటే బయటికి వెళ్తాము, అక్కడ టాయిలెట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, అవును. బాత్రూమ్ సరిగ్గా హైజీనిక్ ఉంటాయో లేవో, క్లీన్‌గా ఉంటాయో లేవో అనేవాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. వీళ్ళు అందులో తక్కువ తాగుతున్నారు. అవును. సో ఇదొక కారణం అవుతుంది. దానివల్ల కిడ్నీ సమస్యలొస్తాయి. దాని తర్వాత అట్లాగే ఈ అంటే మలబద్ధకం లాంగ్ రన్‌లో సమస్య. లాంగ్ వస్తాయంటారా? రన్‌లో వస్తాయి. సడెన్‌గా గ్రాడ్యువల్‌గా కాకపోయినా ఖచ్చితంగా వస్తాయి. ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఉంటుంది. అందుకని వాటర్ ఎంత తాగాలి? రోజుకు 5 లీటర్లా, 6 లీటర్లా అట్లా ఆ లెక్కలు వేసుకోక్కర్లేదు. హ్మ్. దాహం అయితే తాగాలి. హ్మ్. వెన్ యూ ఆర్ థర్స్టీ డ్రింక్ వాటర్. హ్మ్. ఓకే. అంతే. ఈ ఆకలేస్తుందా? అన్నం తినండి. హ్మ్. అంతేగాని ఎవరో చెప్పారు 3 సార్లు తినమని, ఎవరో చెప్పారు 2 సార్లు తినమని, చాలా సార్లు కొంచెం కొంచెం చాలా సార్లు తినమని అదే అవన్నీ అక్కర్లే. ఇంతగా ఒక్కసారి తినొద్దు, ఇంతగా 6 సార్లు తినండి వద్దు. అని చెప్పి. ఆకలైతే తినేయొచ్చు. ఆ! ఆకలైతే ఎంప్టీ మొత్తం స్టమక్‌నంతా నింపేయకుండా హ్మ్. కొంచెం గ్యాప్ ఉండడం బెటర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. హ్మ్. ఇప్పుడు మనం ఆకలేసింది కదా అని ఎక్కువ తినొద్దు. ఒక్కసారి ఎక్కువ తినకూడదు. తినకూడదు. హ్మ్. కొంచెం గ్యాప్ ఉంచేలా పెట్టుకోవాలి. హ్మ్.